మెదక్ ఎస్బీహెచ్ బ్యాంక్ నుంచి భారీ మొత్తంలో మనీ డ్రా చేయడం వివాదాస్పదమవుతోంది. పెద్ద నోట్లు రద్దయిన 2 రోజుల తర్వాత విజయ డైరీ ఖాతా నుంచి 1,20,00,000 రూపాయలు డ్రా చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో మనీ డ్రా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులకు 2,000 ఇవ్వమంటే రోజంతా క్యూ కట్టించే అధికారులు విజయ డైరీకి 1,20,00,000 ఎలా ఇస్తారంటూ ఫైర్ అవుతున్నారు పబ్లిక్. అయితే ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టే పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చామంటున్నారు బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు. ప్రభుత్వ సంస్థలకు కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వొద్దనే ఉత్తర్వులు 12వ తేదీన వచ్చాయంటున్నారు. 11వ తేదీన విజయ డైరీ అధికారులు మనీ విత్డ్రా చేసుకున్నారని చెప్పారు బ్యాంక్ మేనేజర్. వీళ్ళు 11th నాకు అప్రోచ్ అయ్యారు. 11th నాడు గవర్నమెంట్ ఇవ్వబడితే మాకు ఎటువంటి గైడెన్స్ రాలేదు. మాకు ఈ గైడెన్స్ వచ్చింది 12th నాడు వచ్చాయి. ఆర్బీఐ కూడా 11th నాడు ఇవి మధ్యాహ్నం ఇష్యూ చేసింది గైడెన్స్. ఎన్ని గవర్నమెంట్ పేమెంట్స్ అనేవి మనం పెర్మిషన్ తీసుకుని ఇవ్వచ్చని ఇచ్చింది. సో మేము మా హెడ్ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి దీన్ని బట్టి మేము మాకున్న లెటర్ ప్రకారం చూడండి, దీని బట్టి పెర్మిషన్ చేసిస్తాం. 12th మాకు లెటర్ వచ్చిందంటే 12th నుంచి కూడా ఒక పేమెంట్ కూడా మేము ఎవరికి చేయలేదు. ఫస్ట్ మీరు వెరిఫై చేసుకుని మా రికార్డ్స్ మొత్తం చూసుకోవచ్చు. ఎవరికి కూడా యాజ్ పర్ గైడెన్స్ ప్రకారం 24,000 లేదా 20,000 ఎలా పే చేయాలి అలా పే చేస్తాం. ఫస్ట్ యూ హావ్ టు ఎంక్వైరీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. బట్ 11th రాలేదు కాబట్టి 11th మేము పే చేసాం. ఈవినింగ్ చెల్లింగ్ సెంటర్ కూడా పే చేసామంటే మేము బ్లైండ్గా చేయలేదు. చెల్లింగ్ సెంటర్ డీడీ నుంచి లెటర్ తీసుకున్నాం, వాళ్ళ ఫార్మర్స్ సందర్భాలు తీసుకున్నాం. ప్లస్ ఈ సంస్థ అనేది ఈ రోజు మా బ్యాంక్లో లాస్ట్ 5 years నుంచి మాత్రం ఉంటున్నారు. లాస్ట్ 5 years నుంచి ఎవరి మంది తీసుకుంటున్నారు కాబట్టి ఎవరికి మేము అలా గుడ్డిగా ఎవరికి ఇవ్వలేదు. వీళ్ళు మాత్రం ఉన్నారు. 11th నాడు వీళ్ళు వచ్చారు. గవర్నమెంట్ లోగానే ఇవ్వకూడదు, కానీ మాకు ఇన్స్ట్రక్షన్ గవర్నమెంట్కి ఇవ్వచ్చు అనేది 12th నాడు వచ్చింది. సో మేము ఏం చేస్తుంటే గవర్నమెంట్దే కాబట్టి మాత్రం ఎవరి మంది తీసుకున్నారు కదా అని చెప్పి 11th మేము పేమెంట్ చేస్తాం. 12th నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి గవర్నమెంట్ కూడా ఇవ్వకండి అని చెప్పి. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఎస్పీ కానీ కలెక్టర్ కానీ మీరు అన్ని ఎంక్వైరీ చేయండి. ఎవరికి కూడా మేము పేమెంట్ చేయడం జరగలేదు. మీకు కావాల్సిన అన్ని బుక్స్ అన్ని మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో ఈ వీడియో ఇవన్నీ మీకు ఎవిడెన్సెస్ కావాల్సి మీరు తీసుకోవచ్చు. దీని యాజ్ పర్ నామ్స్ ప్రకారం మేము చేసాం. ఎండ్ యూజ్ ఆఫ్ ఇన్షూర్డ్ మీకు కావాల్సిన రైతులు అడగండి. ప్రతి రైతు కూడా రీచ్ అయ్యాయి. ఈరోజు వస్తున్న న్యూస్లో ఎటువంటి వాస్తవం లేదు. మేము ఎటువంటి మిస్రిలేషన్ జరగలేదు. కావాల్సిన ఎనీ ఎంక్వైరీ ఐఎమ్ రెడీ టు యాక్ట్.